జనసేన పార్టీ లీడరు సుభాషిణి గారు అయితే కొన్ని మాటలు మాట్లాడారు. అయితే ముందు ఎవరు మాట్లాడారు అనేది ఇక్కడ ప్రశ్న. ఇక్కడ వైసీపీ వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసా? వీళ్ళ సైడ్ ఉన్నటువంటి తప్పు మొత్తాన్ని కప్పిపుచ్చి ఎదుటి వ్యక్తుల మాటలను మాత్రమే ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. అసలు ముందు కెలికింది ఎవరు, కెలికి తన్నించుకున్నది ఎవరు, ఇది కదా తేలాలి. ఈరోజు రోజా మొన్న కొన్ని మాటలు మాట్లాడింది. ముఖ్యంగా భువనేశ్వర్ గారు, అసలు రాజకీయాలతో సంబంధం లేని భువనేశ్వర్ గారిని తీసుకురావడమే కాకుండా ఆవిడ కొన్ని మాటలు మాట్లాడింది. దాంతోపాటు పవన్ కళ్యాణ్ కూడా ఇంక్లూడ్ చేస్తూ కొన్ని మాటలు మాట్లాడింది. దాంతో కౌంటర్లు ఇవ్వటం మొదలు పెట్టారు. అయితే ఇక్కడ ఏమి సుభాషిణి గారు బూతులు మాట్లాడలేదు. అంటే బూతులు అంటే వైసీపీ నాయకుల బూతులతో పోలిస్తే అసలు దీని బూతు పదమే అని అనకూడదు. అక్కడ ఆవిడ అన్న మాట ఏంటంటే అడ్డగాడిదని ఒక పదాన్ని వాడింది. అంతకు మించి అందులో పెద్ద బూత్ ఏం వాళ్ళ. అయితే ఇందులో ఈ ఇంతకంటే దారుణమైన పదాలు గతంలో కొడాలి నాని మాట్లాడాడు, వైసీపీ లీడర్లు మాట్లాడారు, ముఖ్యంగా రోజా కూడా గతంలో కొన్ని సందర్భాల్లో మాట్లాడింది. కాకపోతే వీళ్ళ కళకి ఏమీ కనపడలా. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకే సుభాషిణి పవన్ కళ్యాణ్ నిజంగా ఒకవేళ ఈరోజు ఆవిడ మాట్లాడిన దానికి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు ఉన్నాయి అని అనుకుంటే, గతంలో కొడాలి నాని మాట్లాడిన దానికి, రోజా మాట్లాడిన దానికి, పేర్ని నాని మాట్లాడిన దానికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఉన్నాయని వాళ్ళు ఒప్పుకోవాలా. మరి అంతే కదా. ఈరోజు ఒకళ్ళు మాట్లాడిన దానికి వాళ్ళ అధినేత ఆదేశాలు ఉన్నాయని మీరు భావిస్తే, మీ పార్టీ నేతలు మాట్లాడిన దానికి, మీ పార్టీ నేతలు మాట్లాడిన బూతులకు, షర్మిలను, సునీతను, మీరు మాట్లాడిన దారుణమైన పదాలకు, అసలు షర్మిల చంద్రశేఖర్ రెడ్డి కూతురే కాదని చెప్పి మీ నాయకులు మాట్లాడిన మాటలకు జగన్మోహన్ రెడ్డి, భారతీరెడ్డి కారణమని ఒప్పుకోండి. జగన్మోహన్ రెడ్డి, భారతీరెడ్డి ఇద్దరు కారణమని ఒప్పుకోండి. ఎందుకు ఇందులో భారతీరెడ్డిని తీసుకొచ్చామని మీరు అనొచ్చు. ఇక్కడ భువనేశ్వరి గారు ఎలా అయితే రాజకీయాల్లోకి లాగారో, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి సతీమణిని ఎలా అయితే రాజకీయాల్లోకి లాగారో, అలాగే భారతీరెడ్డిని కూడా రాజకీయాల్లోకి లాగుతారు. మరి మీకు నొప్పి తెలియాలి కదా. నొప్పి తెలియాలంటే మీకు గుచ్చుకోవాలి కదా. మీకు గుచ్చుకుంటే కదా తెలిసేది. భారతీరెడ్డిని ఎందుకు తీసుకొచ్చారు అనేవాళ్ళు వీళ్ళని ఎందుకు తీసుకొచ్చారో చెప్పాలి. ఇక్కడ నేను భారతీరెడ్డినే తప్పుగా మాట్లాడాలా, భారతీరెడ్డి ఉందని అనుకోవాలన్నా నేను. అసలు నిన్న రోజా మాట్లాడింది అంటే ఒకసారి చూద్దాం. ఫస్ట్ నూతన సంవత్సరానికి చంద్రబాబు నాయుడు భార్య ఎక్కడికి వెళ్ళింది? హెరిటేజ్ లో కూర్చొని పాలు వెతుక్కుంటున్నారా? భార్య సమేతంగా ఈ రాష్ట్ర ప్రజలకి శుభాకాంక్షలు చెప్పాల్సిన అవసరం ఉంది కదా. మరి ఎక్కడ గాడుతులు కాస్తున్నారు? సో అక్కడ మాట్లాడింది ఏంటి? చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వర్ గారు భార్య సమేతంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పాలి కదా. భువనేశ్వరి ఎక్కడికి వెళ్ళింది? హెరిటేజ్లో పాలు పితుకుతుందా అని మాట్లాడింది. అంటే వీళ్ళకి హెరిటేజ్ కంపెనీ ఉంది కాబట్టి హెరిటేజ్లో పాలు పితుకుతుందా అని రోజా మాట్లాడింది. భువనేశ్వరి గారికి రాజకీయాలకు ఏమైనా సంబంధం ఉందా? భువనేశ్వరి గారు రాజకీయాల్లో ప్రజలకు శుభాకాంక్షలు చెప్పాలి, చంద్రబాబు నాయుడు గారు ఒక్కలే చెప్పకూడదని ఎక్కడైనా ఉందా? రాజకీయాలతో ఆవిడికి సంబంధం ఉందా? మరి ఆ లెక్కన భారతీరెడ్డి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు ఇద్దరు సతీ సమేతంగా కలిసి వచ్చి ఉగాది పండుగ నాడు, ఉగాది పండుగ, నూతన సంవత్సరం అంటే ఉద్దేశం ఉగాది పండుగ నాడు, ఉగాది పండుగ నాడు ఎన్ని సంవత్సరాలు కలిసి ఉగాది శుభాకాంక్షలు చెప్పారు? నేను రోజాను అడుగుతున్నా. ఎన్ని సంవత్సరాలు వాళ్ళిద్దరు కలిసి శుభాకాంక్షలు చెప్పారు? గత సంవత్సరం అసలు ఉగాది వేడుకల్లో జగన్మోహన్ రెడ్డి కానీ, భారతీరెడ్డి కానీ, వాళ్ళ కుటుంబం కానీ పాల్గొనలా. ఈ సంవత్సరం ఎందుకు పాల్గొన్నారు? జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు సంక్రాంతి వేడుకకు తాడేపల్లిలో ప్రజల సొమ్ముతో సెట్టేసి మరీ చేయించి భజన చేయించుకున్న జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన 2 సంవత్సరాల్లో, ఈ 2 సంవత్సరాల్లో సంక్రాంతి వేడుకలో ఎక్కడ పాల్గొనలా. ఎందుకు పాల్గొనలా నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి ఎందుకు సంక్రాంతి వేడుకల్లో పాల్గొనలా? గతంలో సీఎంగా ఉన్నప్పుడు సెట్టేసాడు కదా. మరి గత సంవత్సరం ఉగాది వేడుకల్లో పాల్గొనని జగన్మోహన్ రెడ్డి ఈ సంవత్సరం ఎందుకు పాల్గొన్నాడు? ఎందుకంటే లడ్డూ ఇష్యూ మీదకి వచ్చింది కాబట్టి, హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి దాన్ని కప్పిపుచ్చడం కోసం వీళ్ళు చేసినటువంటి ప్రయత్నం. వచ్చే సంవత్సరం ఉగాది వేడుకల్లో కూడా పాల్గొంటారు. మీరు ఈరోజు నేను మాట్లాడిన మాటను నోట్ చేసి పెట్టుకోండి. వచ్చే సంవత్సరం ఈ 2 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఒక సంక్రాంతి వేడుకల్లో పాల్గొనలా. వచ్చే సంవత్సరం జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటాడు. మీరు నోట్ చేసి పెట్టుకోండి. భార్య సమేతంగా జగన్మోహన్ రెడ్డి వచ్చే సంవత్సరం సంక్రాంతి వేడుకలో పాల్గొంటాడు ఖచ్చితంగా. ఎందుకు పాల్గొంటాడు అంటే హిందూ ఓట్లు అవసరం జగన్మోహన్ రెడ్డి. ఆల్రెడీ లడ్డూ ఇష్యూ వచ్చింది కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి పూజలు చేస్తున్నాడు. సరే, దీనికి ఈవిడిచ్చిన కౌంటర్ అంటే ఒకసారి చూడండి. ఒక అడ్డగాడిద తిరుగుతా ఉంది. సమయం వచ్చినప్పుడు ఆ గాడిద పాలు కాదు కదా, అన్ని పిండి పక్కకు. మరి నీ మొగుడు ఎక్కడ పోయినాడు? అడ్డగాడిద అంటే మన అమ్మాయి ఉన్నా చెప్పేదన్నీ శ్రీరంగం. విన్నారు కదా, రోజా అనేక సందర్భాల్లో తిరుమల వెళ్ళింది, అలాగే ఫెస్టివల్స్లో పాల్గొంటుంది, హిందూ ఫెస్టివల్స్లో పాల్గొంటుంది. కాదని నేను అంట్లా. ఎక్కడా కూడా తన భర్త సెలవుమని ఉండడు. అదే అడిగింది ఇక్కడ. నువ్వు చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి గారు ఎందుకు లేరు, కనపడలేదని అడిగావు కదా. మరి నీ మొగుడు సెలవుమని ఎక్కడా నీతో పాటు కనపడలేదేంటి ఆ రోజా అని అడ్డగాడిద అని ఒక పదాన్ని వాడింది. ఎందుకంటే గాడిదలు కాస్తున్నారు అనే పదాన్ని ఆల్రెడీ రోజా వాడింది కదా గతంలో ఆ భువనేశ్వరి గారి మీద. కాబట్టి వాళ్ళు ఇందులో పచ్చిబూతులేమి లేవు మాట్లాడుకోవడానికి. ఈ అడ్డగాడిద అనే పదం అంటే ఇలా కోపం వచ్చిందంట.
అసలు అడ్డగాడిద అనే పదం కోపం వస్తే రాజకీయాల్లోని వ్యక్తుల్ని రాజకీయాల్లోకి తీసుకొస్తే ఎంత కోపం రావాలి. గతంలో కొడాలి నాని లాంటి వాళ్ళు, వల్లభనేని వంశీ లాంటి వారు లకారంతో భాషలు మాట్లాడితే ఎంత కోపం రావాలి. అసెంబ్లీలో చంద్రబాబు గారి సతీమణిని అవమానిస్తే ఎంత కోపం రావాలి. మరి వీటన్నిటికీ సమాధానాలు ఎవడు చెప్తాడు? వీటన్నిటికీ సమాధానాలు ఎవడు చెప్తాడు? పైగా వీళ్ళు మాట్లాడిన దానికి వెనకమాల లీడర్స్ ఉన్నారంట. అలా అయితే జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నాడని ఒప్పుకోవాలా? రోజా ఈ రోజు చంద్రబాబు గారి గురించి మాట్లాడిన దాని వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని ఒప్పుకోండి. అప్పుడు మీరు వాళ్ళ వెనకమాల ఆ లీడర్లు ఉన్నారని చెప్పి మీరు మాట్లాడవచ్చు. వాళ్ళు మాట్లాడిచ్చారని మీరు మాట్లాడవచ్చు. అప్పుడు ముందు జగన్ మాట్లాడిచ్చారని ఒప్పుకోవాలి. అసలు నేను ఇందాకే చెప్పా, అసలు ఈ టాపిక్ని తీసుకొచ్చిందే రోజా. ఈ నూతన సంవత్సర శుభాకాంక్షల విషయంలో ఈ టాపిక్ని తీసుకొచ్చిందే రోజా. రోజా తీసుకొచ్చి హద్దు మీరు మాట్లాడింది. ఆవిడ మామూలుగానే మరి భువనేశ్వర్ గారు ఎక్కడా కనపడలేదు, ఆవిడ కూడా కనపడి శుభాకాంక్షలు చెప్పాలి కదా అని ఒక మాటను వదిలేస్తే సరే అది వేరుగా ఉండేది. హెరిటేజ్లో పాలు పితుకుతుందా అని మాట్లాడిన మాటలు తప్పు, గాడిదలుగా వస్తున్నారా అనే మాటలు మాట్లాడటం తప్పు. ఎందుకంటే రాజకీయాలతో భువనేశ్వర్ గారికి సంబంధం లేదు. భువనేశ్వర్ గారికి రాజకీయాలతో సంబంధం లేదు, ఆవిడ తీసుకురావడం కుదరదు. అలా తీసుకొస్తే రాజకీయాల్లో లేకపోతే నీ మొగుడిని కూడా తీసుకురావాలి. ఇంతకుముందు ఎప్పుడు రోజాని విమర్శించారు తప్ప రోజా భర్తను ఎప్పుడు విమర్శించాల. రోజా ఇతర మగాళ్ళ గురించి మాట్లాడినప్పుడు మాత్రమే రోజా భర్తను అందులోకి లాగారు. ఇప్పుడు కూడా నువ్వు భువనేశ్వర్ గారు రాజకీయాల్లో లేని ఒక వ్యక్తిని లాగి ఎక్కడా కనపడలేదు అన్నావు కాబట్టి నీ మొగుడు ఎక్కడా కనపడలేదు, ఎక్కడికి వెళ్ళాడని చెప్పి వాళ్ళు అడిగారు. తప్పేముంది? దీన్ని నేను ఫస్ట్లోనే చెప్పా, కెలికి తన్నించుకున్నది రోజానే. నువ్వు మైకు ముందు పెట్టేటప్పటికి పాపం రోజాకి ఏమన్నా ఒక రకమైనటువంటి పూనకం వస్తుందో ఏమో తెలియదు, కానీ పాపం నోటికి ఏదో వస్తే అది మాట్లాడుద్ది. కానీ సమాజం యాక్సెప్ట్ చేయడు కదా. ఇప్పుడు నీకు నోరుంది, ప్రజలకి నోరుంది. నీకు వాక్ స్వాతంత్రం ఉంటే ప్రజలకి వాక్ స్వాతంత్రం ఉంది. నీకు సోషల్ మీడియా ఉండి నీకు మనుషులు ఉంటే వాళ్ళకి సోషల్ మీడియాలు ఉన్నాయి, వాళ్ళకి మనుషులు ఉన్నారు. నీకు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి అయ్యే ఉన్నాయి కదా. ఇప్పుడు అందరూ చట్టం ముందు అందరూ సమానులే కదా. ఒకవేళ లేదు ఇది శిక్షార్హమైన తప్పు అంటే ముందు నేను శిక్షించాలి. వాళ్ళు మాట్లాడిన మాటలు తప్పు, ఖచ్చితంగా వీళ్ళని శిక్షించాలి అంటే ముందు అసలు రాజకీయాల్లో లేని వ్యక్తులను లాగినందుకు ముందు రోజాని శిక్షించాలి. ఆ తర్వాత వాళ్ళకి శిక్ష చేద్దాం. ముందు శిక్ష నీకు పడాలా. ఎందుకంటే కెలికి తన్నించుకున్నది రోజా. బహుశా నేను అనుకోవడం ఏంటంటే రోజా ఎప్పుడు టైం లైన్లో ఉండాలి, సోషల్ మీడియాలో కనపడాలి, రోజా మాట ఎక్కువ వినపడాలి అని ఏమన్నా ఫీల్ అవుద్దా, లేకపోతే సోషల్ మీడియాలో తనకంటూ ఒక ఇమేజ్ తెచ్చుకోవడం కోసం పాకులాడుతూ నాకు తెలియదు. కానీ గతంలో రోజా మాట్లాడిన అనేక వివాదాస్పద వ్యాఖ్యలు మనందరికీ తెలిసిందే. నువ్వేమన్నా చేస్తావా నన్ను, లేకపోతే నేను ఎస్సీ ఎస్టీ కాదు దగ్గరికి రావచ్చు లాంటి పదాలు కావచ్చు. గతంలో పవన్ కళ్యాణ్ ఎయిర్పోర్ట్లోకి వచ్చినప్పుడు వాళ్ళకి ఆ వేలు చూపించి మాట్లాడటాలు కావచ్చు, ఇలా వేలు చూపించి మాట్లాడటాలు కావచ్చు, ఇలాంటివి చాలా ఉన్నాయి. అందుకనే అంటే రోజా రాజకీయంలా చూస్తే రోజాను కూడా రాజకీయం అసలు నగరీలో నేను దేకేవాడే లేడు. ఫస్ట్ నువ్వు రాష్ట్రం గురించి మాట్లాడుతున్నావు కానీ నీ నగరీ నియోజకవర్గంలోనే నేను దేకేవాడు లేడు. నీ నగరీ నియోజకవర్గంలో నువ్వు ఓడిపోతే వైసీపీ కార్యకర్త సంబరాలు చేసుకున్నారు, గెలిచినందుకు టీడీపీ సంబరాలు చేసుకోవాలా. నగరీలో టీడీపీ గెలిచినందుకు సంబరాలు చేసుకోవాలా. వైసీపీ నుంచి రోజా ఓడిపోయినందుకు వైసీపీ కార్యకర్త సంబరాలు చేసుకున్నారు. అది నీ నియోజకవర్గంలో నీకు ఉన్నటువంటి పట్టు, అది నీ నియోజకవర్గ ప్రజలకి నీ మీద ఉన్నటువంటి ప్రేమ. ముఖ్యంగా నిన్ను ఏదైతే గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ అభిప్రాయం అది. నువ్వు వాళ్ళకి చేసిందేమీ లేదు. ముందు ఈ చంద్రబాబు గారి మీద, భువనేశ్వర్ గారి మీద, పవన్ కళ్యాణ్, లోకేష్ల మీద పెట్టినటువంటి దృష్టి నీ నగరీ నియోజకవర్గం మీద పెడితే కనీసం వచ్చే సంవత్సరం డిపాజిట్లన్నా దొక్కుతాయి. కనీసం ఏదన్నా ఆశాజనకమైన ఓటమన్నా గెలవడం అనేది జరిగి వచ్చేది కాదులే. నగరీలో రోజా గెలవడం జరిగి వచ్చేది కదా. అసలు ముందు నగరీలో రోజాకి టికెట్ ఉంటుంది అనుకోండి, నేను అనుకోవట్లేదు అనుకోండి.